రేపు లంచ్‌లోకి ఏం తిందామా అని తెగ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే బుర్రకి తట్టిన ఐడియా ఇది. ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేదంటే లైట్. దాని తర్వాత ఆనియన్, మిర్చి, బీన్స్, అది ఇది అనేం కాదు. ఫ్రిడ్జ్‌లో ఏవేవి వెజ్జీస్ అవైలబుల్‌గా ఉంటే అన్నీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పుదీనా, పాలకూర కూడా యాడ్ చేసుకున్నాను. నాకు అవైలబుల్‌గా ఉన్నాయి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. దాని తర్వాత నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను గ్రీన్ పీస్, అవి కూడా యాడ్ చేసుకున్నాను. ఎంత వెజ్జీస్ వేసుకుంటే అంత ఫైబర్ వస్తుంది. ఇక్కడ క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక టొమాటో కూడా తీసుకున్నాను. తర్వాత మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. పెరుగు కూడా అవైలబుల్‌గా ఉంది. సో పెరుగు వేస్తే మన బగారా రైస్ లానే ఉంటుంది కదా అని చెప్పేసి పెరుగు కూడా వేసుకున్నాను. కలిపేసుకోండి, మంచిగా కలిపేసుకొని నేను ఇక్కడ బ్రౌన్ రైస్తో చేద్దాం అనుకున్నాను. అంటే వైట్ రైస్ని అవాయిడ్ చేస్తున్నాను. సో బ్రౌన్ రైస్ యాడ్ చేశాను. 1:3 క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను. నేను పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకొని పక్కకు ఒక 3-4 విజిల్స్ అనుకున్నాను, కానీ 3-2 కాదు, అట్లీస్ట్ ఒక 8 విజిల్స్ పెట్టుంటాను. తర్వాత బాగా కుక్ అయ్యింది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మస్ట్ ట్రై. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.